వెల్కమ్ బ్యాక్. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీర జవానులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ 70 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఇలాంటి అనేకమైన నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలి. ఇలాంటి నాయకత్వం దేశానికి మరొకసారి అవసరమని చెప్పాల్సిన బాధ్యతగా మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈరోజు పెద్ద ఎత్తున పల్లెలకు, పట్టణాల్లో కదిలి ప్రచారం చేయాలని. మొన్న తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఒంటరిగా పోటీ చేశాం. 118 సీట్లలో 7% ఓట్లు సాధించాం. సీట్ల సంఖ్య రాబట్టుకోలేకపోవచ్చు, 7% ఓట్లు సాధించాం. ఖచ్చితంగా రేపు తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. మొన్న జరిగిన ఎన్నికలు రాష్ట్రం కోసం అయితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశం కోసం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా దేశం కోసం నిలబడుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ గతంలో అనేక ఎన్నికలు ఇది రుజువు చేశాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి జాతీయ కౌన్సిల్ సమావేశంలో కూడా 5 ప్రధాన అంశాలు తీసుకెళ్లి ప్రజలకు వెళ్ళాలని ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రధానంగా బీజేపీ ఎన్డీఏ మా నాయకుడు ఇవాళ మోదీ పర్ఫార్మెన్స్ 5 years ముందు పెట్టి, మీ నాయకుడు ఎవరు, మీ కూటమికి నాయకుడు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు, ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో రావాల్సిందిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మేము మా అజెండా అభివృద్ధి ఎజెండా. మీ అజెండా ఏమిటి? అవినీతి తప్పే ఇతరత్ర లేదు. అందుకనే అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమమే ఇవాళ బీజేపీ ఎన్డీఏ ఎజెండా. రెండో అంశం, ప్రధానంగా స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 70 సంవత్సరాలు, సిన్స్ 1947 2018 వరకు ఏ 5 సంవత్సరాలు తీసుకున్నా ఎవరి హయాంలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి విశ్లేషిస్తే మోదీ నేతృత్వంలో కొనసాగిన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏదైతే 2019 వరకు 2014 నుంచి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు నా భూతో నా భవిష్యత్తు వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిబేట్. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా చేసి నేను సవాల్ చేస్తున్నాం ఈ కూటమి నాయకులను, కాంగ్రెస్ నాయకులను, మీ హయాంలో ఏ 5 సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ మొదలుకుంటే పేదల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమం, రైతుల మేలు కోసం, రైతుల యొక్క మరి రెట్టింపు ఆదాయాన్ని దిశలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రధాన అంశంగా తీసుకోవాలని. థర్డ్, ఇవాళ మాకు ఒక ఐడియాలజీ, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో మేము ఈరోజు రాజకీయాలు కొనసాగుతున్నాం. మీ ఐడియాలజీ ఏమిటి? ఇవాళ మీ కూటమి ఐడియాలజీ, మీ నిబద్ధత ఏమిటి? ఒక స్పష్టత లేదు. మీ ఐడియాలజీల సీట్లు, అధికారం తప్పితే ఇతరత్ర లేదు. రెండవది, మోడీని ఓడించడమే మీ యొక్క లక్ష్యం. దేనికోసం అంటే దానికి సమాధానం లేదు ఇవాళ. నాలుగవది, ఇవాళ కూటమిల పేరు మీద జరుగుతున్న ప్రయోగాలు. ఈ కూటమి ఏంటి? కోయలేషన్ ఆఫ్ రైవల్స్, పరస్పర విరుద్ధ భావాలతో నిన్నటి వరకు కత్తులు దూసుకునే వాళ్ళు ఏకమైపోతున్నారు. దేనికోసం? ఇవాళ మోదీ కోసం. ఎస్పీ బీఎస్పీ మొన్నటి వరకు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని, ఒకరి అవినీతి అంటే ఒకరి కుంభకోణాలు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మీరు ఇవాళ ఏకమైపోతున్నారు. మొన్న చూశారు మీరు కర్ణాటకలో ఎన్నికల చివరి రోజు వరకు కాంగ్రెస్ మీద జేడీఎస్ మీద కాంగ్రెస్ వాళ్ళ అవినీతి భాగవతాల గురించి ఏ రకంగా ఈరోజు వారు ప్రచారం చేశారు. అటువంటి పార్టీల వాళ్ళు ఏకమవుతున్నాయి. ఏమిటి మీ యొక్క బాంధవ్యం? బాంధవ్యం ఏమిటి? ఒకటే, ఒక బలహీనమైన ప్రభుత్వం కావాలి. బలహీనమైన ప్రభుత్వాలు ఉంటే మా కుటుంబ ప్రయోజనాలు, మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి దోహదపడుతుంది. మీ అవినీతికి రాజీ పడేటువంటి ప్రభుత్వం వస్తుంది. మీరు పాల్పడ్డటువంటి కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఉండేదానికి దోహదపడుతుంది. ఇవాళ అందుకనే ద 4th పాయింట్ ఇన్సిస్ట్ చేసేది, ఒకవైపు ఎన్డీఏ, బీజేపీ, మోదీ, ఒకవైపు మజ్బూత్ సర్కార్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఆ మజ్బూత్ సర్కార్ అనేది
అది బీజేపీ మోదీ వలన సాధ్యం. మరోవైపు కూటమిల పేరు మీద మజ్బూర్ సర్కార్, విధిలేని పరిస్థితుల్లో ఏర్పడే ప్రభుత్వాలు. అందుకని ఇవాళ ప్రధానంగా బలమైన ప్రభుత్వం కావాలన్నా, బలహీనమైన ప్రభుత్వం కావాలన్నా, బలమైన ప్రభుత్వాలు అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, బలహీనమైన ప్రభుత్వాలు అంటే మీ కుటుంబ ప్రయోజనాల కోసం, మీ స్వార్థపూర్వమైన ఎజెండాతో పనిచేసే ప్రభుత్వం. కర్ణాటకలో మీరు చూశారు, చిన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీ. ఆ చిన్న జేడీఎస్ పార్టీకి కాంగ్రెస్ సమర్థించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కుమారస్వామి వ్యాఖ్యలు, నేను ముఖ్యమంత్రి కావచ్చు కానీ ప్రభుత్వం నా సొంతం కాదు, ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ నడిపిస్తూ ఉన్నది, అవినీతి మీద నేను గట్టిగా మాట్లాడిన పరిస్థితి, అవినీతి గురించి ఇవాళ గట్టిగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది, ఇవాళ ప్రభుత్వం నాది సొంతది కాదు. ఈ రకంగా రాజీ పడేటువంటి ప్రభుత్వాలు కావాలన్నా, ప్రజల ప్రయోజనాలు కాపాడే బలమైన ప్రభుత్వం కావాలనే నినాదంతో మేము ప్రజలకు వెళ్తున్నాం. ఒకవైపు మజ్బూత్ సర్కార్, రెండో వైపు మజ్బూర్ సర్కార్. బలమైన ప్రభుత్వం మోదీ, ఎన్డీఏ, బీజేపీ. బలహీనమైన ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ, XYZ. అందుకనే ఇది 4వ అంశంగా. చివరగా ఇవన్నిటికీ తోడు ప్రధానంగా సంస్థాగతంగా ఉన్నటువంటి మా పటిష్టత. భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, ఇవాళ పోలింగ్ బూత్ నుంచి నిర్మాణమైన పార్టీ. అందుకనే రేపు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు మేరా బూత్ మజ్బూత్. పోలింగ్ బూత్లో గెలిపించండి, ఎన్నికల్లో గెలవండి. నా పోలింగ్ బూత్లో గెలిపిస్తాను, ఎన్నికల్లో గెలుస్తాను అనే నినాదం. పోలింగ్ బూత్లో గెలవండి మొదలు అనే నినాదంతో, స్ఫూర్తితో పనిచేయాలని కార్యకర్తలు. పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధి, మోదీ ప్రభుత్వం ద్వారా అందిన పథకాలు, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇంటింటికి చేరవేయడానికి పోలింగ్ బూత్ను మజబూత్ చేయాలి. మేరా బూత్ మజబూత్. अगर हम मेरा बूथ अगर हम जीत गया तो पार्लियामेंट जीत गए, మోదీ జీత్ గయే. ఈ నినాదంతో పోవాలని చెప్పి ఈ 5 అంశాలు ప్రధానంగా మా నాయకుడు మోదీ, మా అజెండా అభివృద్ధి, 5 సంవత్సరాల మోదీ ప్రభుత్వం యొక్క పనితీరు, మాకున్న సిద్ధాంతం, 4వది బలమైన ప్రభుత్వమా లేదా బలహీనమైన ప్రభుత్వమా. మాకున్నటువంటి సిద్ధాంత బలంతో పాటు సంస్థాగత నిర్మాణం, వీటిని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఆ దిశలోనే తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము అద్భుతాలు సాధిస్తాం. మరి ఈరోజు ఇప్పుడే అందినటువంటి వార్త, యాదవ్ రెడ్డి, రాములు నాయక్, భూపత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఇటీవల వారు కొనసాగడం, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినందుకు అనర్హులుగా వారిని ప్రకటించినట్టుగా మరి ఇప్పుడే అందిన వార్త. టీఆర్ఎస్ నుంచి పార్టీ ఫ్రెండ్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటన, సంతోషం. కానీ మిగతా పార్టీలు టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల గురించి, ఎమ్మెల్సీల గురించి మరి ఇంతవరకు కూడా వాళ్ళు అనర్హులుగా ప్రకటించకపోవడం కూడా ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో మరి న్యాయం అనేది అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు ఒకే విధంగా ఉండాలి తప్పితే అధికార పార్టీలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే విధంగా ఇది భావ్యం కాదు. అందుకనే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద 2 ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కలుస్తున్నారు, సమావేశం అవుతున్నారు అనేటువంటి వార్తలు చాలా స్పష్టంగా వీటి వల్ల జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా విఫలమైనాయి. ఇవన్నీ కూడా we have seen from the decades, all friends have been failed. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు కాపాడుకోవడానికి దోహదపడే, వాళ్ళ యొక్క యువరాజుల పట్టాభిషేకం చేయడానికి దోహదపడేటువంటి మరి ఈ యొక్క పార్టీలు తపన చెందుతున్నాయి తప్పితే ప్రజల ప్రయోజనాలు లేదు, ప్రజల యొక్క మరి ఇందులో ఏమాత్రం కూడా దేశ ప్రయోజనాలు కూడా లేవనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తూ రామచంద్ర గారు కొన్ని విషయాలు మాట్లాడారు. రామచంద్ర ఫ్రెండ్స్, 2 అంశాలు. ఒకటి, మొన్న కేంద్ర ప్రభుత్వము హైకోర్టు సంబంధించినటువంటి విభజన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీగా
తెలంగాణ శాఖ లక్ష్మణ్ గారి నేతృత్వంలో రవిశంకర్ ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఒక విభజనలో తెలంగాణకు 24 జడ్జిలు అంటే మొత్తం 61 పూర్తి ఒక స్ట్రెంత్లో 24 మంది జడ్జిని తెలంగాణకు కేటాయించడం జరిగింది. అయితే మొన్న డివైడ్ అయినటువంటి ఒక సమయంలో విభజన సమయంలో 1,87,000 కేసులు ఈరోజు తెలంగాణకు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రాకు 1,76,000 కేసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే 1,87,000 కేసులు తెలంగాణ కోర్టులో ఉన్నాయి. 10,000 కోట్ల పైగా కేసులు పైగా ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర వైపు పోయినటువంటి ఒక కేసుల కన్నా తెలంగాణ మిగిలిన కేసులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే 24 స్ట్రెంత్ ఏదైతే ఉందో జడ్జెస్ ఒక ఏదైతే నియామకాలు జరిగేటటువంటి సమయంలో 24 కేటాయించడం తెలంగాణ జరిగిందో దాన్ని పెంచాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వం రవిశంకర్ ప్రసాద్ గారికి లక్ష్మణ్ గారు ఒక నేతృత్వంలో ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, మీ తరఫు నుంచి కూడా దీనిపైన ఈ యొక్క విషయంలో తప్పకుండా మీరు శ్రద్ధ తీసుకోవాలి, దీనిపైన మేము ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ యొక్క కేసులు పెండెన్సీ ఏది ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పెరుగుతున్నటువంటి ఒక ఏవైతే కేసులు హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టుకు 24 నుంచి దీని ఏ విధమైనటువంటి ఒక మీరు పెంచారు ప్రపోర్షనేట్గా జడ్జిల సంఖ్య పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 2 ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెమోరాండంలో రవిశంకర్ ప్రసాద్ గారు సానుకూలంగా వారు స్పందించారు. వారికి కూడా మరొకసారి ఈ యొక్క హైకోర్టు విభజన సందర్భంగా ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు హైకోర్టు విభజన చేయమని చెప్పేసి ఏదైతే ఎస్ఎల్పి వేసిందో కేంద్ర ప్రభుత్వం వేసింది ఎస్ఎల్పి, ఆ ఎస్ఎల్పిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో మోదీ చేసినంత అభివృద్ధి గత పాలనలో జరగలేదని గుర్తు చేశారు. ఇక అదేవిధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా మోదీ పాలనా విధానం ఉంటుందని మాట్లాడారు. ఇక మోదీని ఓడించాలని అనుకుంటున్న మహాకూటమి పార్టీలను కూడా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న పరిస్థితి గతంలో చూసాం. ఇప్పుడైతే ఒకే విధంగా కలిసి పనిచేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రధాని అభ్యర్థి ఎవరో ముందుగా చెప్పాలంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.